XML నెక్స్ట్ టాపిక్ ఏంటంటే DOM. DOM మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ అన్ API. ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అంటే ఓ ప్రోగ్రామ్ పేరు తోటి ఇంటరాక్ట్ అవటానికి ఉపయోగపడుతుంది DOM అనేది. అందుకని దీన్ని అప్లికేషన్ API డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ API అని ఎందుకంటే అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఈ API అనేటువంటి ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏం చేయగలము అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏ అవుతూ ఉన్నాయో ప్రోగ్రామ్స్ HTML డాక్యుమెంట్తో కానీ లేదా XML డాక్యుమెంట్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలంటే, అంటే ఒక ప్రోగ్రామ్ HTML డాక్యుమెంట్తో కానీ ఆర్ XML అంటే ఆ ప్రోగ్రామ్ దేంట్లో రాయాలన్నది డిపెండ్స్ అపాన్ ది అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జావా స్క్రిప్ట్ లో రాస్తాం. జావా స్క్రిప్ట్ లో రాకుండా ఈవెన్ జావాలో రాసినటువంటి ప్రోగ్రామ్, జావాలో మీకు ఆపరేట్లు అనే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. జావాలో రాసినటువంటి ప్రోగ్రామ్ కూడా విత్ ఇన్ ద HTML పేజ్ లో ఉంచొచ్చు అని చెప్పేసి మీరు జావాలో రాసుకుంటారు. కాబట్టి అందు గురించి ఏ లాంగ్వేజ్ ద్వారా రాసిన ప్రోగ్రామ్ అని ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పడు. అందు గురించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది HTML డాక్యుమెంట్ తో కానీ XML డాక్యుమెంట్ తో కానీ ఇంటరాక్షన్ అనేటువంటిది జరగాలి అన్నట్టయితే కంపల్సరీగా ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది API అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఆ ఇంటర్ఫేస్ ని మనం ఏమంటామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటూ అన్నది జరుగుతుంది. The primary function of the document object model ఏంటంటే, ఫంక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మోడల్ ఏంటంటే, మనకి ఒక వెబ్ పేజీలో కానీ, అంటే వెబ్ పేజీలో అది HTML ద్వారా తయారు చేయొచ్చు లేదా XML ద్వారా తయారు చేయొచ్చు. ఒక వెబ్ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదవుతూ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయటానికి లేదా వ్యూ అంటే మనకు కావాల్సిన రూపంలో దాన్ని వెబ్ పేజీ మీద డిస్ప్లే చేయించడానికి లేదా ఆ వెబ్ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదవుతూ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేంజ్ చేయడానికి, లేకపోతే ఒక HTML డాక్యుమెంట్ కానీ ఒక XML డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ఏదవుతూ ఉందో ఆ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మాడిఫై చేయటానికి కానీ లేకపోతే చేంజ్ చేయటానికి కానీ మనకి ఈ DOM అనేటువంటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే వ్యూ, యాక్సెస్, చేంజ్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఈ ఆపరేషన్స్ అనేటువంటివి ఒక XML డాక్యుమెంట్ మీద కానీ లేకపోతే ఒక HTML డాక్యుమెంట్ మీద కానీ జరగాలి అన్నట్టయితే ఈ DOM అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటిది కావాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనకి ఒక వెబ్ పేజీలో ఉన్నటువంటి కంటెంట్ ఏదవుతూ ఉందో ఆ కంటెంట్ ని HTML డాక్యుమెంట్ ని మనకి ఇది సెపరేట్ గా చూపించడం అనేటువంటిది జరుగుతుంది DOM. అందు గురించి HTML డాక్యుమెంట్ సెపరేట్ ఫ్రమ్ ది కంటెంట్ విత్ ఇన్ ఇట్. HTML డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్ ఏదవుతుందో ఆ కంటెంట్ ని ఆ HTML డాక్యుమెంట్ ని సపరేట్ చేయడానికి కూడా, సపరేట్ చేసి చూపించడానికి కూడా మనకి ఈ DOM అనేటువంటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ DOM అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి మెథడ్స్ ని కొన్ని రకాలైనటువంటి ప్రాపర్టీస్ ని ప్రొవైడ్ చేస్తుంది DOM. ఈ ప్రొవైడ్ చేసేటటువంటి మెథడ్స్ కానీ లేకపోయినట్టయితే ప్రాపర్టీస్ కానీ, అంటే DOM లో ప్రొవైడ్ చేసేటటువంటి మెథడ్స్ కానీ DOM లో ప్రొవైడ్ చేసే ప్రాపర్టీస్ కానీ మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం ఒక డాక్యుమెంట్ ఐదర్ HTML ఆర్ XML డాక్యుమెంట్ ని రిట్రీవ్ చేయడానికి కానీ లేదా మాడిఫై చేయడానికి కానీ లేదా అప్డేట్ చేయడానికి కానీ లేదా XML డాక్యుమెంట్ లో ఒక పార్ట్ ని ఆర్ HTML డాక్యుమెంట్ లో ఒక పార్ట్ ని డిలీట్ చేయడానికి కానీ మనకి డిలీట్ చేసే విధంగా వర్క్ చేయడానికి
ఈ డిఓఎం అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి మెథడ్స్ ని ప్రాపర్టీస్ ని మనకి ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రాపర్టీస్ ఏం చేసి పెడితే మనకి మెథడ్స్ అనేటువంటిది ఏం చేసి పెడతాయంటే ఇక్కడ ఒక డిఓఎం లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో డిస్క్రైబ్ ది వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఈ ప్రాపర్టీస్ అనేది ఉపయోగపడుతుంది. వెబ్ పేజ్ ఆర్ డాక్యుమెంట్, ఒక వెబ్ పేజీని కానీ లేదా ఒక డాక్యుమెంట్ని కానీ డిస్క్రైబ్ చేయడానికి ఈ డిఓఎం లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ మెథడ్స్ అనేటువంటిది అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఉన్నటువంటి మెథడ్స్ అనేటువంటిది ఎందుకు ఉపయోగిస్తాయి అంటే ఒక పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజీ మీద మనం వర్క్ చేయాలంటే మొత్తం త్రూఅవుట్ ది వెబ్ పేజీ మీద కాకుండా ఒక పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజీ మీద వర్కింగ్ అనేటువంటిది చేయాలన్నట్టయితే మనకి డిఓఎం లో ఉన్నటువంటి మెథడ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. ఇది ఈ ప్రాపర్టీస్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీస్ ఏంటంటే డాక్యుమెంట్ కానీ వెబ్ పేజీని కానీ డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడితే మెథడ్స్ అనేటువంటివి అనేది వెబ్ పేజీలో ఉన్నటువంటి ఒక పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజీ మీద మనం ఏదైనా వర్క్ చేయాలన్నా లేదా ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా సరే మనకు ఈ డిఓఎం లో ఉన్నటువంటి మెథడ్స్ అనేటువంటివి ఉపయోగిస్తాం. అయితే ఈ డిఓఎం అనేటువంటిది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటిది ఇక్కడ W3 స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. W3 అంటే తెలుసు కదా, వరల్డ్ వైడ్ వెబ్ కన్స్ట్రూల్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఒక వెబ్ పేజీని డిజైన్ చేయడానికి ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటన్నది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటన్నది ఈ ఆర్గనైజేషన్ మెన్షన్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ మెన్షన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే మనం ఒక వెబ్ పేజీని అనేటువంటిది డిజైన్ చేయాలి. అంటే W3Cలో చెప్పబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ ప్రకారంగా మనం ఒక వెబ్ పేజ్ అనేటువంటిది డిజైన్ చేయాలంటే లైక్ HTML ఆర్ XML డాక్యుమెంట్ అనేది తయారు చేయాలన్నట్టయితే ఈ డిఓఎం అనేటువంటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. డిఓఎం ఉపయోగపడుతుంది. The W3C document object model is platform and language neutral interface. అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ప్లాట్ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ ప్లాట్ఫామ్ అండ్ లాంగ్వేజ్ న్యూట్రల్ ఇంటర్ఫేస్ that allow programs and script to dynamically access and updated the content. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది, లేకపోతే ఒక లాంగ్వేజ్ లాంటిది అనుకోండి. ఇక్కడ ఒక న్యూట్రల్ ఇంటర్ఫేస్ అనేటువంటి దాన్ని డిఓఎం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ న్యూట్రల్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ప్రోగ్రామ్స్ ని అండ్ స్క్రిప్ట్ ని, అంటే ఒక వెబ్ పేజీలో ఉన్న ప్రోగ్రామ్స్ కానీ లేదా ఒక వెబ్ పేజీలో ఉన్నటువంటి స్క్రిప్ట్ కానీ, స్క్రిప్ట్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా రాసినవి, ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనం రాసినటువంటి వాటిని మనకి వెబ్ పేజీలో కనుక ఉన్నట్టయితే వాటిని డైనమిక్ గా యాక్సెస్ చేయడం కానీ, ఆ ప్రోగ్రామ్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ ఈ న్యూట్రల్ ఇంటర్ఫేస్ ద్వారా డైనమిక్ గా యాక్సెస్ చేయడం కానీ లేదా అప్డేట్ చేయటం కానీ, లేదా అప్డేట్ అంటే ఆ వెబ్ పేజీలో ఉన్నటువంటి కంటెంట్ ని, ఆ వెబ్ పేజీలో ఉన్నటువంటి కంటెంట్ ని అప్డేట్ చేయడం కానీ, లేదా ఆ వెబ్ పేజీ యొక్క ఏదైతే HTML XML ద్వారా తయారు చేసిన వెబ్ పేజీ యొక్క స్ట్రక్చర్ ని మనం మార్చడం కానీ, లేదా మన వెబ్ పేజీలో ఉన్నటువంటి స్టైల్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఏదవుతో ఈ స్టైల్ ఆఫ్ ది డాక్యుమెంట్ ని కానీ మాడిఫై చేయటం కానీ మనకి జరగాలి అన్నట్టయితే మనకి ఈ డిఓఎం అనేటువంటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ డిఓఎం లో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉండడం అన్నది, ఈ డిఓఎం is separated into 3 different parts or levels. 3 different parts కింద లేదా 3 levels కింద మనకి సపరేట్ చేయడం అనేది జరుగుతుంది డిఓఎం అనేది. ఈ 3 పార్ట్స్ ఆర్ 3 లెవెల్స్ ఏంటంటే, ఒకటి కోర్ డిఓఎం, రెండోది
XML DOM, మూడోది HTML DOM. ఇందుకీ స్టాండర్డ్ కోర్ మోడల్ ఏంటంటే స్టాండర్డ్ మోడల్ ఫర్ ఎనీ స్ట్రక్చర్ డాక్యుమెంట్. ఏ స్ట్రక్చర్ డాక్యుమెంట్ అయినా సరే, స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం మాడిఫై చేయాలి అన్నట్టయితే మనం అంటే మాడిఫైర్ అప్డేట్ ఏదైనా పైన చెప్పిన ఏదైనా సరే చేయాలి అన్నట్టయితే మనం కోర్ DOM అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. అదే ఒక రకంగా చెప్పాలంటే అది XML డాక్యుమెంట్ అయినా HTML డాక్యుమెంట్ అయినా అదర్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైనా సరే స్ట్రక్చర్ ప్రకారంగా డిజైన్ క్రియేట్ అయి ఉన్నట్టయితే దాన్ని మనకి ఈ స్టాండర్డ్ మోడల్ ద్వారా మన కోర్ DOM ద్వారా దాన్ని అప్డేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. XML DOM అంటే XML డాక్యుమెంట్ స్టాండర్డ్ మోడల్ ఫర్ XML డాక్యుమెంట్. XML డాక్యుమెంట్ లో సంబంధించి అప్డేట్, యాక్సెసింగ్, స్ట్రక్చర్ మార్చడం ఇవన్నీ ఉన్నాయి చూసారా. వాటిని కనుక మనం చేంజింగ్ అనేది చేయాలి అన్నట్టయితే XML DOM అనేది ఉపయోగిస్తాం. HTML DOM అనేది HTML డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ మోడల్ ఫర్ HTML డాక్యుమెంట్. ఇది అంటే ఏ స్ట్రక్చర్ డాక్యుమెంట్ అయినా సరే కోర్ మోడల్ ఉపయోగిస్తాం. XML డాక్యుమెంట్ అయినట్టయితే XML DOM ఉపయోగిస్తాం. HTML డాక్యుమెంట్ కనుక అయినట్టయితే HTML DOM ఉపయోగిస్తాం. అంతే. ఏదైనా సరే పైన చెప్పినటువంటి ఆపరేషన్స్ అన్ని DOM ద్వారా చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అప్డేట్ ద డైనమిక్ కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్, అప్డేట్ ద dynamic changing of the structure of the XML document or HTML document చేయాలంటే DOM అనేది కావాలి. లేదా ఒక వెబ్ పేజీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి దానితోటి మనకి XML డాక్యుమెంట్ లో కానీ HTML డాక్యుమెంట్ లో కానీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలన్నట్లయితే అయినా సరే ఈ DOM అనేటువంటిది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇక్కడ the DOM defines the objects and properties of all documents, elements and methods to access them. DOM అనేటువంటిది DOM ద్వారా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని ఆబ్జెక్ట్ లో ఉంచొచ్చు. అదే విధంగా ఒక డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అది HTML ఆర్ XML ఒక డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయొచ్చు. లేదా ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి మెథడ్స్ ని డిఫైన్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ద్వారా ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ లేదా ఎలిమెంట్స్ కానీ మనం యాక్సెస్ చేయటం అనేటువంటిది ఈ DOM ద్వారా మనకి ఇక్కడ పాసిబిలిటీ అవుతుంది. అర్థమవుతుందండి. ఈ DOM అనే దాని ద్వారా ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు. ఒకవేళ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ లేదా ఎలిమెంట్స్ ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఆ DOM ద్వారా ఎలిమెంట్స్ కానీ యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ది DOM, ఎవ్రీథింగ్ ఇన్ HTML డాక్యుమెంట్ ఈస్ నీడ్. మనకి ఒక DOM ద్వారా మనం ఒక డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఏమన్నా కనుక మోడిఫికేషన్ కానీ చేంజింగ్స్ అనేటువంటిది కానీ జరగాలి అన్నట్టయితే HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ ఒక నోట్ కింద తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ HTML ఆర్ XML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ ఒక నోట్ కింద తీసుకుంటుంది. ఈ DOM అనేది DOM లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే దేనైనా సరే ఒక నోట్ ఎలా తీసుకుంటుంది. అసలు HTML డాక్యుమెంట్ లో కానీ XML డాక్యుమెంట్ లో కానీ ఈ ఏముంటాయి, దాని నోట్ కింద ఏ రకమైన నోట్ కింద తీసుకుంటుంది అన్నది చూసినట్టయితే ఫస్ట్ ది త్రూ అవుట్ HTML డాక్యుమెంట్ ఆర్ XML డాక్యుమెంట్ మొత్తం ఒక నోట్ కింద తీసుకుంటుంది. మొత్తం HTML డాక్యుమెంట్ మొత్తాన్ని ఒక నోట్ కింద ట్రీట్ చేస్తుంది. ఎవరు? DOM ట్రీట్ చేస్తుంది. అప్పుడు మొత్తం HTML డాక్యుమెంట్ మొత్తాన్ని ఒక నోట్ కింద తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ నోడ్ అంటే జరుగుతుంది. అదే విధంగా HTML డాక్యుమెంట్ లో ఆర్ XML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కూడా ఒక నోట్ కింద తీసుకుంటుంది. ఎలిమెంట్ మీన్స్ ట్యాగ్. అది XML అన్నట్టయితే ఎలిమెంట్ అంటాం,
అది HTML సారీ XML అయితే ఎలిమెంట్ అవుతాం, HTML అయితే ట్యాగ్ అంటాం. అది టెర్మినాలజీ మారుతుంది అంతే. అందు గురించి HTML లో కానీ XML లో కానీ ఉన్నటువంటి డాక్యుమెంట్ లో కానీ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కూడా ఒక నోడ్ తీసుకుంటాం. దాన్ని ఏమంటాం అంటే ఎలిమెంట్ నోడ్ అంటాం. అయితే HTML ఎలిమెంట్స్ కి సంబంధించిన టెక్స్ట్ ఏదవుతూ ఉందో, అంటే ట్యాగ్స్ మధ్య కొద్ది టెక్స్ట్ పెడతాం, మీరు గుర్తుపెట్టుకోండి. H1 ట్యాగ్ ఉందనుకో దాని మధ్య టెక్స్ట్ పెడతాం, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందనుకో దాని మధ్య టెక్స్ట్ పెడతాం. అందు గురించి ఎలిమెంట్స్ మధ్య ఉన్నటువంటి టెక్స్ట్ ఏదవుతూ ఉందో, ఆ ట్యాగ్స్ మధ్య ఉన్నటువంటి టెక్స్ట్ ఏదవుతూ ఉందో ఆ టెక్స్ట్ అనే దాన్ని కూడా ఒక నోట్ కింద తీసుకుంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే టెక్స్ట్ నోట్ అంటాం. అదే విధంగా మనకి HTML లో కానీ XML లో కానీ ఒక ఎలిమెంట్ ఆర్ ఒక అట్రిబ్యూట్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ కి కొన్ని అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేయొచ్చు. అట్రిబ్యూట్స్ మీన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది ట్యాగ్ అని చెప్పాను. కొన్ని అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేయొచ్చు. ఎవ్రీ HTML అట్రిబ్యూట్స్ కి ఎవ్రీ HTML ట్యాగ్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏవవుతున్నాయో ఈ అట్రిబ్యూట్స్ ని కూడా ఒక నోడ్ కింద తీసుకుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే అట్రిబ్యూట్ నోడ్ అంటాం అన్నది జరుగుతుంది. అదేవిధంగా HTML డాక్యుమెంట్ లో కానీ XML డాక్యుమెంట్ లో కానీ కామెంట్స్ స్పెసిఫై చేస్తాం. ఈ కామెంట్స్ కూడా ఒక నోట్ కింద తీసుకుంటుంది. అదేమంటామంటే వాటిని ఏమంటామంటే కామెంట్ నోడ్ అంటాం అన్నది జరుగుతుంది. అంటే ఈ DOM అనేటువంటిది HTML డాక్యుమెంట్ లో కానీ XML డాక్యుమెంట్ లో కానీ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక డాక్యుమెంట్ కింద ఒక నోట్ కింద తీసుకుంటుంది. ఎంటైర్ డాక్యుమెంట్ నేమో డాక్యుమెంట్ నోట్ కింద, ఎలిమెంట్ నేమో ఎలిమెంట్ నోట్ కింద, ఎలిమెంట్ మధ్య ఉన్నటువంటి టెక్స్ట్ నేమో టెక్స్ట్ నోట్ కింద, ఎలిమెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ నేమో అట్రిబ్యూట్స్ నోట్ కింద, HTML డాక్యుమెంట్ లో ఉన్నటువంటి కామెంట్స్ ఏవవుతున్నాయో కామెంట్స్ అన్నిటిలో కూడా కామెంట్స్ నోట్ కింద తీసుకుంటాం అన్నది జరుగుతుంది. అసలు ఈ DOM అనేది ఎలా క్రియేట్ చేస్తుంది, అసలు ఎవరు క్రియేట్ చేస్తారు అనేది మీకు తెలియాలి. దీంట్లో మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ చెప్తున్నాను. ఈ DOM అనేది ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు దేని మీద బేస్ అయ్యి తయారవుతుంది. నిజానికి ఈ DOM అనేటువంటిది బ్రౌజర్ తయారు చేస్తుంది. ఎందుకు బ్రౌజర్ లోకి లోడ్ అయినటువంటి ఏదైనా HTML డాక్యుమెంట్ కానీ XML డాక్యుమెంట్ కానీ మనం పార్సింగ్ అనేది చేయాలంటే, పార్సింగ్ అంటే దాన్ని మార్చి మనకి వెబ్ పేజీలో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది డిస్ప్లే అవ్వాలి అన్నట్టయితే ముందు HTML డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలోకి మార్చాలి. అది ఎవరు మార్చుతారు అంటే నిజానికి బ్రౌజర్ మారుస్తుంది. ఆ బ్రౌజర్ దేన్ని ఉపయోగించుకుంటుంది అంటే DOM ని ఉపయోగించుకుంటుంది. DOM ని ఉపయోగించుకుని బ్రౌజర్ ఒక డాక్యుమెంట్ ఒక స్ట్రక్చర్ రూపంలో మార్చిన తర్వాత ఆ స్ట్రక్చర్ ని ఎవాల్యూట్ చేయడం ద్వారా ఒక వెబ్ పేజ్ యొక్క రిజల్ట్ అనేటువంటిది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అందు గురించి ఈ DOM ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే చూడండి. DOM ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. దీంట్లో HTML అనే ఒక ట్యాగ్ ఉంది, హెడ్ అనేటువంటి ట్యాగ్ ఉంది, హెడ్ ట్యాగ్ మధ్య టైటిల్ అనేటువంటి ట్యాగ్ ఉంది, హెడ్ సెక్షన్ క్లోజ్ అయింది. తర్వాత బాడీ అనేటువంటి ట్యాగ్ స్టార్ట్ అయింది. దీంట్లో H1 అనేటువంటి ట్యాగ్ ఉంది, P అనేటువంటి ట్యాగ్ ఉంది. తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ అయింది, HTML ట్యాగ్ క్లోజ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డాక్యుమెంట్ ఈ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ DOM కంపల్సరీగా అంటే ప్రతి HTML డాక్యుమెంట్ లో ఆర్ XML డాక్యుమెంట్ లో కంపల్సరీగా ఒక రూట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రక్చర్, ట్రీ స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది DOM స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పైన చెప్పినటువంటి HTML పేజ్ లో రూట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే HTML అవుతుంది. HTML ట్యాగ్ మనకి రూట్ ఎలిమెంట్ అవుతుంది. ఆల్ అదర్ నోడ్స్ ఇన్ ద డాక్యుమెంట్ ఆర్ కంటైన్డ్ విత్ HTML. ఎందుకంటే రూట్ నోడ్ ఇక్కడ ఇప్పుడు HTML అనేటువంటి ట్యాగ్ రూట్ నోడ్ అవుతుంది. రిమైనింగ్ ట్యాగ్స్ అన్ని కూడా దేని లోపల ఉన్నాయి, HTML ట్యాగ్ లోపల ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకి చెప్పాలన్నట్టయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా అదర్ నోడ్స్ అన్ని కూడా కంటైన్డ్ విత్ ఇన్ ది HTML కాబట్టి మనకి HTML నోడ్ కి అంటే HTML అనేటువంటి నోడ్ కింద తీసుకుంది. కాబట్టి ఇందాక చెప్పండి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ ఈజ్ అనే నోడ్. ఒక ఏ ట్యాగ్ కి సంబంధించి అట్రిబ్యూట్ ఈజ్ ఎ నోడ్ అన్నాను. కాబట్టి రిమైనింగ్ ట్యాగ్స్ అన్ని కూడా మనకి HTML
ట్యాగ్ కి అదే HTML నోట్ కి చైల్డ్ నోట్స్ కింద చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి డిఓఎం కి HTML డాక్యుమెంట్ డిఓఎం అని డ్రా చేసినట్టయితే రూట్ ఎలిమెంట్ కింద మనకి డాక్యుమెంట్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం HTML పేజ్ అంటున్నప్పుడు డాక్యుమెంట్ నోట్ కింద తీసుకుంటుంది అన్నాను కదా. మొత్తానికి ఈ HTML డాక్యుమెంట్ అంతా కూడా డాక్యుమెంట్ అంతా కూడా ఒక నోట్ కింద తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే డాక్యుమెంట్ అంటాం అన్నది జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ తర్వాత మనకి దీంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ ఈజ్ ఆర్ నోడ్ అంటున్నాను కదా, ఎలిమెంట్ నోడ్. అంటే ఈ నోట్స్ లో ఈ ట్యాగ్స్ లో రూట్ నోడ్ ఏదవుతుందంటే HTML అవుతుంది. రూట్ నోడ్ కి మనకి సబ్ లెవెల్స్ ఉండాలి కదా, రూట్ నోడ్ కి సబ్ లెవెల్స్ ఉండాలి కాబట్టి ఈ రూట్ నోడ్ అయినటువంటి HTML కి సబ్ నోడ్స్ ఏమవుతాయి అంటే హెడ్ అనేటువంటి నోడు, బాడీ అనేటువంటి నోడ్. హెడ్ అనేటువంటి నోడ్ ఒకటి, బాడీ అనేటువంటి నోడ్ ఒకటి. మరి హెడ్ అనేటువంటి నోడ్ కి అంటే ఎలిమెంట్ నోడ్, అది హెడ్ అనేటువంటి నోడ్ కి సబ్ నోడ్ ఉండాలి కదా. ఈ సబ్ నోడ్ హెడ్ అనే నోడ్ మళ్ళీ సబ్ నోడ్, హెడ్ అనే నోడ్ సబ్ నోడ్ ఏమవుతుంది అంటే టైటిల్ అవుతుంది. టైటిల్ అనేటువంటి ఎలిమెంట్ అవుతుంది. అదే విధంగా బాడీ అనేటువంటి నోడ్ ఉన్నది కదా, బాడీ అనేటువంటి నోడ్ కి సబ్ నోడ్స్ అంటే చైల్డ్ నోడ్స్ ఏమవుతాయి అంటే H1 అనేటువంటి నోడ్ను, అంటే H1 అంటే ఒక నోడ్ కింద తీసుకుంటుంది అంటాం కదా, H1 అనేటువంటి నోడ్ను P అనేటువంటి నోడ్ ట్రీట్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ లో యొక్క డిఓఎం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ కింద HTML మళ్ళీ రెండిట్ల కింద డివైడ్ అవుతుంది. హెడ్, బాడీ. హెడ్ కింద మళ్ళీ టైటిల్ అనేటువంటి ఎలిమెంట్ వస్తుంది, బాడీ కింద H1 అనేటువంటి ఎలిమెంట్ వస్తుంది, P అనేటువంటి ఎలిమెంట్ రావడం అవుతుంది. ఇది ఈ చెప్పినటువంటి డిఓఎం యొక్క HTML డాక్యుమెంట్ యొక్క డిఓఎం స్ట్రక్చర్. ఇదే విషయాన్ని ఇంకొక రూపంలో కూడా చెప్పడం అనేది వేరే ఎలిమెంట్ అవడం అనేది జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర రూట్ ఎలిమెంట్ దగ్గర HTML లోపల హెడ్ అనేది అవుతుంది ఎలిమెంట్. అంటే నేను చెప్పింది కొద్ది అడిషనల్ వేరే ట్యాగ్స్ ఉపయోగించి రాశారు. హెడ్ లో మళ్ళీ ఏముంది మనకి, హెడ్ లో మళ్ళీ ఏముంది, టైటిల్ ఉంది. అదేవిధంగా బాడీలో ఇక్కడ H అని రాస్తాం, పొరపాటు ఇది ఏ కాదు, H1 P1 అని పడాలి. ఇక్కడ H1 అండ్ P1 అని పడాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముండాలంటే సపోజ్ ఏ ప్లేస్ లో ఏముండాలంటే H1 ఉండాలి, H1 ప్లేస్ లో ఏమన్నా ఉండాలంటే P అని ఉండాలి. అది కొద్దిగా కావాలంటే మాడిఫై చేసుకోండి, ఇది తప్పుగా డ్రా చేయడం అనేది జరుగుతుంది. అంటే బాడీ ఎలిమెంట్ కి మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మంచి కంటెంట్ ఉంది కదా, కంటెంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ డిఓఎం ఎగ్జాంపుల్ అనే కంటెంట్ ఏ ట్యాగ్ కి సంబంధించింది, టైటిల్ ట్యాగ్ కి సంబంధించింది. అందు గురించి ఈ టైటిల్ అనే ఎలిమెంట్ కింద ఏమొచ్చింది, టెక్స్ట్ వచ్చింది. ఆ టెక్స్ట్ అనేది ఏంటంటే డిఓఎం ఎగ్జాంపుల్, నిజానికి ఎగ్జాంపుల్ అలాగని రాకుండా మై టైటిల్ అని రాస్తాం, అక్కడ మై టైటిల్ అని రాస్తాం, మై టైటిల్. అదే విధంగా ఇక్కడ మనకి H1 అనే ఎలిమెంట్ దగ్గర మధ్యలో ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ మై లింక్ అనేది ఉంది. అదేవిధంగా P అనే పారాగ్రాఫ్ ట్యాగ్ లో కూడా హలో వర్డ్ అని ఉంది, హలో వర్డ్. అంటే ఇక్కడ మై టైటిల్ అనేటువంటి దగ్గర ఏమో నిజానికి డిఓఎం ఎగ్జాంపుల్ అని రావాలి, ఎలిమెంట్ H1 దగ్గర ఏమో డిఓఎం క్లాస్ లెసన్ అని రావాలి. ఎలిమెంట్ P అనేటువంటి దగ్గర అంటే మీకు తప్పు పడ్డ సుమా ఏ దగ్గర ఏమో H1 ఉండాలి, H1 దగ్గర ఏమో P ఉండాలి, P దగ్గర ఏమో హలో వర్డ్. ఈ టెక్స్ట్ మై హెడర్ అనే దగ్గర ఏమంటుంది, హలో వరల్డ్ అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఇది సింపుల్ గా మనం పైన క్రియేట్ చేసినటువంటి వెబ్ పేజ్ యొక్క డిఓఎం. A full domain name is sequence of labels separated by dots. The DOM names are always read from the top node to the root. ఈ DOM అని రీడ్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలని తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక సీక్వెన్స్ లేబుల్స్ ఇచ్చాం కాబట్టి ఆ సీక్వెన్స్ లేబుల్ ప్రకారంగా మనం యాక్సెస్ చేయాలి. ఈ సీక్వెన్స్ లేబుల్ ప్రకారంగా యాక్సెస్ చేసేటప్పుడు ఎలిమెంట్ లో కన్నా కంటెంట్ డాట్ ద్వారా మనం సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సింపుల్ గా డాక్యుమెంట్ అనేది. దీంట్లో 5th యూనిట్ లో ఒకే ఒక టాపిక్ మిగిలింది, అదేంటంటే వెబ్ సర్వీసెస్ అనేటువంటి టాపిక్ మిగిలింది. ఆ వెబ్ సర్వీసెస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ
మీకు HTML కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ లిస్ట్ అనేటువంటిది మీకు పంపించాం. దాంట్లో యూనిట్ వైజ్ లో 5 మార్క్స్ కి 10 మార్క్స్ కూడా మెన్షన్ చేసాం. దాంట్లో అన్ని క్వశ్చన్లు చదవాలి. దాంట్లో అన్ని క్వశ్చన్లు మేము చదవలేని వాళ్ళు అన్న వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్టయితే దాంట్లో స్టార్ మార్క్ సింబల్స్ ఉపయోగించి కొన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అవి చదివినా మీరు సరిపోతాయి. ఇది ఇక్కడతోటి లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వెబ్ సర్వర్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుంటాం. దాంతో యూనిట్ అవుద్ది.